ఈ రోజు మా ఇంట్లో ఉన్న అల్యూమినియం పాత్రలన్నీ తీసేసి దాంతోటి స్టీల్ అయితే రీప్లేస్ చేద్దాం అనుకున్నాము. సనత్ నగర్ మాకు చాలా దగ్గర. సో సనత్ నగర్ లో మనకి స్టీల్ ఫ్యాక్టరీ చాలా ఫేమస్. సో అక్కడే మనం ఇవన్నీ ఇచ్చేసేస్తే మనకి కొంచెం అమౌంట్ అనేది వస్తుంది. బట్ అంత ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయొద్దు. అల్యూమినియం కి ఎక్కువ కాస్ట్ ఇస్తున్నారు అండ్ స్టీల్ కి అయితే చాలా తక్కువ. స్టీల్ లో కూడా కొన్ని వాడనివి ఉంటే మొత్తం లో రూఫ్ ఎక్కి కూడా దానిపైన ఉన్నాయన్ని తీసి మొత్తం జమ చేసాము. నేను మా చెల్లి అండ్ మా మమ్మీ వాళ్ళ మూడిండ్ల నుంచి ఇన్ని సంచులు అయితే తీయగలిగాము. వామో ఎన్ని గణం వేస్తే ఎన్ని డబ్బులు వచ్చాయి అనుకుంటున్నారా? సో అది కూడా చెప్తాను లాస్ట్ లో. సో ఇవన్నీ ప్యాక్ చేసుకొని కార్ లో వేసుకొని స్టీల్ ఫ్యాక్టరీకి వెళ్ళిపోయాము. స్టీల్ ఫ్యాక్టరీస్ లో 2-3 కంపెనీస్ ఉన్నాయి. బట్ మేము వెళ్ళింది వచ్చి అగ్రోమేక్ చాలా పెద్దగా ఉంటుంది అక్కడ. సో వాళ్ళ దగ్గర అయితే మనకి ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి అక్కడే ఇచ్చాము. కొనటానికన్నా అమ్మటానికి ఎక్కువ టైం పట్టింది. అంత పెద్ద లైన్ ఉంది. సో అంతమంది అన్ని సామాన్లు తీసుకొస్తే అవన్నీ వాళ్ళు చెక్ చేసి తీసుకొని మనకి బిల్ రాసిచ్చేసరికి మాకు ఆల్మోస్ట్ ఒక 2.5 hours ఆ లైన్ లోనే అయిపోయింది. అన్ని సంచులు తీసుకొని వెళ్తే ఆ అమౌంట్ వచ్చి 2300 అలా వచ్చింది. సిల్వర్ అయితే మనకి ఎక్కువ కాస్ట్ ఇస్తారు అండ్ లైక్ అల్యూమినియం కి మనకి ఎక్కువ అమౌంట్ అనేది వస్తుంది. అదే స్టీల్ అయితే మనకు చాలా తక్కువ ఇస్తున్నారంట పర్ కేజీ వైస్. ఐరన్ కి వచ్చి సెపరేట్ కాస్ట్ ఉంటుంది అండ్ ఎవరైనా పాత స్టవ్ ఇవ్వాలనుకుంటే కూడా స్టవ్ ఒక రేట్ లాగా ఇస్తున్నారు. సో కంప్లీట్ గా నేను మొత్తం స్టీల్ లో యూజ్ చేయాలనుకుంటున్నా కాబట్టి ప్రెషర్ కుక్కర్స్ నుంచి స్టార్ట్ చేద్దాము. ప్రెషర్ కుక్కర్స్ ఈ గ్రీన్ చెఫ్ లో తీసుకున్నాను. 3 piece సెట్ ఉంటుంది. సో వీటికి మళ్ళీ మనకి గ్లాస్ లిడ్స్ కూడా వచ్చాయి. కాస్ట్ వచ్చి 4700 అలా పడింది. ఇంకా వేరేవైతే సింగిల్ కుక్కర్ తీసుకుంటే ఇంకా కాస్ట్ ఎక్కువ పడుతుంది అండ్ ఇది క్వాలిటీ కూడా బాగుంది అండ్ మా మమ్మీ ఆల్రెడీ యూజ్ చేస్తుంది కాబట్టి క్వాలిటీ మంచిగా అనిపించి అది సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇలా ఏదైనా ప్యాన్ లాగా ఉంటే బాగుంటుందని అనిపించింది. బట్ సెపరేట్ గా తీసుకుంటే ఇది కూడా మనకి కాస్ట్ చాలానే పడుతుంది. ప్యాన్స్ తో పాటు రైస్ చేసుకోవడానికి ఏదైనా బగోన్ టైప్ ఏదైనా సాంబార్ పెట్టుకోవడానికి గుండి టైప్ లాంటివి ఏమైనా ఉంటే తీసుకుందాం అనుకున్నాను. సో అవి కూడా బాగున్నాయి. సో ఇవైతే సెపరేట్ గానే తీసుకోవాలి. మనకి కాంబోస్ లో అయితే ఆప్షన్ లేదు. సో అందుకోసమని ఇవి సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ కడాయిలు కూడా తీసుకోవాలనుకున్నాను. బట్ కడాయిలో ఒకటి ఆల్రెడీ నా దగ్గర ఒకటి మీడియం సైజ్ ఉంది. సో చిన్న సైజ్ ఒకటి అండ్ బిగ్ సైజ్ ఒకటి తీసుకుందాం అనుకున్నాను. సో గ్రీన్ చెఫ్ లోనే అక్కడ బిగ్ సైజ్ లో ఒక కడాయి తీసుకున్నాను అండ్ అలాగే ఇంతకుముందు ప్యాన్ అడిగాను కదా. సో ఆ ప్యాన్ తీసుకుంటాను కదా. ఆ ప్యాన్ అండ్ చిన్న సైజు కడాయి ఇవన్నీ కాంబోలో వచ్చాయన్నమాట. సో కాంబోలో మనకి బెస్ట్ లో ఇంకా బెస్ట్ ప్రైస్ లో వస్తుంది. సెపరేట్ గా తీసుకున్నా కూడా అంతే ప్రైస్ పడుతుంది. బట్ మనకైతే ఇట్లా అయితే ఒక 200 ఎక్స్ట్రా వేస్తే మిగతావి కూడా వస్తాయి. 4 piece సెట్ అని చెప్పేసి ఆ కంప్లీట్ సెట్ తీసుకుందామని ఫిక్స్ అయిపోయాను. నేను తీసుకున్నప్పుడు ఇలా ఓపెన్ చేసి మరి చెక్ చేయించాను. బట్ ఇంకా డీటెయిల్ గా చూడలేదు. ఇంటికి వచ్చాక రియలైజ్ అయ్యాను. సో ఈ లోపల ఉన్న చిన్న కుక్కర్ కి హ్యాండిల్ వాళ్ళు ఇచ్చారు. మనమే బిగించుకోవాలన్నమాట. బట్ ఆ హ్యాండిల్ బిగించుకోవడానికి కావాల్సిన స్క్రూస్ అయితే ఇవ్వలేదు. నేను ఆ స్క్రూస్ కోసం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో ఏమో. మార్నింగ్ ఫాస్ట్ గా స్కూల్ కి బాక్స్ పే చేయడానికి మనకి ఇలా మల్టిపుల్ ఉంటే ఆప్షన్ ఉంటే మనకు టెన్షన్ ఉండదు. వెంటనే కడుక్కొని అందులోనే పెట్టాల్సిన అవసరం లేకుండా ఉంటది కదా అని 3 piece సెట్ తీసుకున్నాను. అండ్ నేను తీసుకున్న ప్యాన్ సెట్ కాంబోలో తీసుకున్నాను కదా. అది వచ్చి నాకు తెలిసి 2000 చేంజ్ పడింది. 2150 2200 ఆ రేంజ్ లో పడింది అనమాట. అందులో కూడా మనకు 4 pieces వస్తాయి. సో అది వచ్చి ఈ సెట్ కంప్లీట్ 4 pieces వస్తాయి. ప్రైస్ సరిగా గుర్తులేదు. వీటికి మనకి లిడ్స్ వచ్చి గ్లాస్ లిడ్స్ వచ్చాయి అండ్ ఈ 4 piece ఒకటి పాలు వేడి చేసుకునేది అండ్ పోపు వేసుకునేది అండ్ ఇలా చిన్న కడాయి అండ్ అలాగే చిన్న ప్యాన్ అనమాట. సో వీటికి తగ్గ లిడ్స్ కూడా వచ్చాయి. సో ఇది కూడా బెస్ట్ ప్రైస్ లో అనిపించింది. ట్రాలీలో అంత వెయిట్ పెట్టుకుని హ్యాండిల్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. లేదంటే నేను దాకించుకున్నట్టు ఇలా దెబ్బలు దాకించుకుంటారు. ఇంకా అన్నిటికన్నా పెద్ద కడాయి కావాలి. అది ఎక్కువ మంది వచ్చినప్పుడు యూజ్ చేయడానికి కావాలి కాబట్టి ఇదైతే తీసుకున్నాను. ఇది దీని కాస్ట్ వచ్చి మనకి 1820 అలా పడింది. నేను తీసుకునే అన్ని మాక్సిమం అన్ని మందంగానే ఉన్నాయి. అంటే చాలా వెయిట్ ఉన్నాయి అనమాట. స్టీల్ ఇంత లావుగా వస్తుందా అన్న ఒక డౌట్ అయితే ఉండేది. బట్ నేను వాడుతుండగా నాకు తెలిసింది ఏంటంటే అందులో ఐరన్ మిక్స్ అవుతుంది. ఎందుకంటే అవి మ్యాగ్నెట్ అంటిస్తే అంటుకుంటుంది అనమాట. మిగతావి ఏదైతే మనము ఇంట్లో సన్నటివి పాత్రలు స్టీల్ వి యూజ్ చేస్తామో వాటికి మ్యాగ్నెట్ అంటుకోవట్లేదు. ఓన్లీ ఏవైతే మందంగా ఉన్నాయో వాటికి మాత్రం మ్యాగ్నెట్ అంటుకుంటుంది. సో ఇందులో నాకు తెలిసి ఐరన్ యూజ్ చేస్తుంటారు. ఈ విషయం అందరికి తెలిసే ఉండొచ్చేమో. మేబీ నాకు లేట్ గా తెలిసింది. మీకు ఇది కూడా తెలీదా అని నన్ను మాత్రం కమెంట్ సెక్షన్ లో వేసుకోకండి. నాకు ఇప్పుడే తెలిసింది. చెప్పడం మర్చిపోయాము. వాటితో పాటు 2 sets ఆఫ్ రైస్ కుక్కర్స్ కూడా తీసుకున్నాము. స్టీల్ లో ప్రెస్టీజ్ కంపెనీవి. ఊర్లోకి ఒకటి మాకొకటి. వేరే కంపెనీలో ఇంకా డిజైన్స్ బాగున్నాయి కానీ అందులో రైస్ బౌల్ వచ్చి ఒకటే వచ్చింది. ఇదే ప్రెస్టీజ్ లో అయితే మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ అలాగే 2 bowls వచ్చాయి. అన్ని తీసుకున్నాక ఏమన్నా వారంటీ ఉంటే బిల్లింగ్ అయిపోయినాక మళ్ళీ వారంటీ కార్డ్ పైన మనకి స్టాంప్ వేసి ఇస్తారు. యాక్చువల్ గా మేము షాపింగ్ చేసింది మాత్రమే చూపించాము. బట్ స్టీల్ ఫ్యాక్టరీలో అది కూడా అగ్రోమేక్ లో మీకు దొరకని ఐటమే ఉండదు. ప్రైస్ కి తగ్గ క్వాలిటీ ఉంటుంది. ఎవరికైనా ఇన్ డీటెయిల్ గా కావాలి అనుకుంటే ఇంకో వీడియో చేస్తాను. కామెంట్ చేయండి.